రామోజీరావు గారి వర్ధంతి నిన్న జరిగింది. నిజంగా కూడా నేను కూడా నా జర్నలిజం ప్రస్థానం కూడా ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే స్టార్ట్ అయింది. నిజంగా కూడా రామోజీరావు గారితో నాకు మంచి అనుబంధం ఉండే, అంటే ఆయన రెగ్యులర్గా అట్లా కలిసేది. నిజంగా కూడా అంటే చాలామంది ఏమంటుంటారంటే తర్వాత ఇట్లా అని చెప్పేసి కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే నిఖార్సుగా, నిజాయితీగా, తర్వాత ఒక క్రమశిక్షణతోటి మెలిగేటువంటి వ్యక్తి, ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఆయనదని చెప్పుకోవచ్చు. క్రమశిక్షణకు ప్రాణం పోస్తే, అంకిత భావానికి బీజం వేస్తే, నిబద్ధతకు నిలువుటద్దం చూపిస్తే అలుపెరగని యోధుని పయనం, వ్యక్తి శక్తిగా మారిన ప్రస్థానం రామోజీ జీవితం అని చెప్పేసి నేను అప్పుడు రాసిన. అయితే తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జర్నలిజానికి సంబంధించి వచ్చినప్పుడు అక్కడ నేను జర్నలిజం స్కూల్లో ఈనాడు జర్నలిజం స్కూల్కి వెళ్ళి అట్లా జాయిన్ అయినప్పుడు పాత్రికేయులు ఎట్లుండాలని చెప్పేసి రాస్తూ ఆయన గురించి కూడా అట్లా ప్రస్తావిస్తూ, తెలుగు మీరు, వెలుగు మీరు, పేద ప్రజల ఆశ మీరు, జనులందరి శ్వాస మీరు, అనగారిన వర్గాలకు అక్షర జ్యోతులు మీరు, నీతిని నిలుపుటకై జాతిని నడుపుటకై అక్షర సమరం చేసే పాత్రికేయ యోధులు మీరు, అజ్ఞానపు చీకటిలో విజ్ఞానపు దివ్వెలై వెలుగుతారు నింగిలోని తారలోలే, మీ కలం నుంచి వెలువడే ప్రతి అక్షరం కావాలి అవినీతి పరుల గుండెల్లో కరవాలం, నిజమనేది మీ బాట ఎగరవేయాలి గెలుపు బావుట, అధర్మాన్ని ఖండించే సుదర్శన చక్రమై సాగించండి మీ ధర్మం అనే నిజం వైపు అని చెప్పేసి అట్లా కవిత్వం అప్పుడు రాసిన నేను. మొత్తం మీద రామోజీరావు గారు నిజంగా కూడా ఆదర్శమైనటువంటి జీవితాన్ని గడిపాడు. అంటే కొన్ని సందర్భాలలో అసలు యాక్చువల్గా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని అంటే రివ్యూస్ ఉంటుండే, ఆ రివ్యూస్లో మేము వ్యతిరేకించాం ఈనాడు జర్నలిజం స్కూల్లో ఉన్నప్పుడు. అరే మీరు ఎట్లా తీసుకుంటారో అట్లా, మనకు రేటింగ్ బాగా వస్తుంటే ఆ రేటింగ్ పట్టించుకోకుండా మీరు ఇట్లా నిర్ణయం ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి కొన్ని సందర్భాల్లో అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. అంటే అది అట్లా కాదు, రేటింగ్ గురించే మనం చేయాలనుకుంటే చాలా విషయాలు, చాలా రకరకాలుగా అడ్డమైన విషయాలన్నింటిని కూడా చొప్పించవచ్చు. కానీ అది కాదు మనకు కావాల్సింది. ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదు కానీ ప్రజలకు చెడు మాత్రం చేయొద్దు అంటాడు రామోజీరావు. సరే, కొన్ని ప్రభుత్వాలను మార్చిండు, ప్రభుత్వాలని దాంట్లో కీలక పాత్ర పోషించిండు, అదంతా కూడా జరిగింది. మీ చరిత్ర అపూర్వం, మీ కీర్తి అజరామరం. అక్షర శిల్పికి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు ఘననివ్వాలి. ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనంలో రామోజీరావుకు శ్రద్ధాంజలి. ఫిలిం సిటీలో విగ్రహావిష్కరణ, స్వచ్ఛంద సంస్థలకు గ్రూప్ తరఫున 30 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, గ్రూప్ సంస్థల ఉద్యోగులు ఆదివారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. రామోజీ ఫిలిం సిటీని ఆనుకొని ఉన్న స్మృతివనం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. ఫిలిం సిటీలోని కార్పొరేట్ కార్యాలయంలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల సమయానికి అంతా స్మృతివనానికి చేరుకున్నారు. ఆయన రామోజీరావు స్మృతివనంలో ప్రదక్షిణ చేస్తున్న శైలజా కిరణ్ అంటే ఆయన కోడలు, తర్వాత సిఎండి కిరణ్ పెద్ద కొడుకు ఆయన, తర్వాత దివిజ, తర్వాత సహరి, విజయేశ్వరి వాళ్ళ కోడలు, ఈ ఇద్దరు మనవరాళ్ళు, ముగ్గురు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే నిజంగా కూడా ఈయన ఎక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఉన్నటువంటి స్మృతివనం కూడా ఫస్ట్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అంటే చనిపోయే కంటే ముందే ఆయన సమాధిని కట్టుకున్నాడు అక్కడ. ఇక్కడ ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఇక్కడ పెట్టాలని చెప్పేసి ఒక సమాధి తర్వాత అంతా కూడా ఏర్పాటు చేసుకొని అట్లా ఉన్నాడు రామోజీరావు. నిన్న ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.